అందరికి నమస్తే. హిమాచల్ ప్రదేశ్‌లో ఎంత దారుణమైన సిట్యుయేషన్ వచ్చిందంటే, ఈ మధ్య కాలంలో 2 పరిణామాలు జరిగినాయి. ఒకటి ఢిల్లీలో హిమాచల్ భవన్ ఉంటది. సేమ్ మనకు ఏపీ భవన్, తెలంగాణ భవన్ ఢిల్లీలో ఉంటాయి గదా! ఆ భవన్ లాంటిదే అక్కడ ప్రతి రాష్ట్రానికి ఉంటది. ఆ రాష్ట్రానికి గూడా ఉంది. ఆ రాష్ట్రాన్ని జప్తు చేసుకొని తీసుకోవాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఎవరికీ? ఒక ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ ఆహ్, ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకంట. వాళ్ళకు 64,00,00,000 ప్రభుత్వం బాకీ ఉందంట వాళ్ళకు. ఎందుకు బాకీ ఉందనంటే అప్పుడు 2009లో 340 మెగావాట్ల సెలీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ను 2009ల ఈ సెలీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి హిమాచల్ ప్రదేశ్ అప్పగించిందంట. ఎందుకు అప్పగించిందనంటే దానికి 64,00,00,000 కూడా ఆ సంస్థ ప్రభుత్వానికి ముందస్తు ప్రీమియంగా చెల్లించిందట. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిగా రద్దు చేసినా ప్రీమియం డబ్బులు మాత్రం తిరిగి చెల్లించలేదు. అదే అక్కడ జరిగింది. దాంతోన అది మొత్తం 2023 జనవరి నాటికి వడ్డీ మొత్తం కలిసి 50,00,00,000 అయిందంట. ప్రభుత్వం తీసుకున్న డబ్బులు వాపసు చేయాలి. 64,00,00,000 ఒక ప్రైవేట్ సంస్థకు. చీనాబ్ నది పైన ఉన్న ఈ జల విద్యుత్ ప్రాజెక్టులు గవర్నమెంట్‌కి ఉంటాయి, ప్రైవేట్‌కి ఉంటాయి. దానిలో ఒక మెయింటెనెన్స్‌కి సంబంధించిన ఇష్యూ ఇది. రూ. 150,00,00,000 కోర్టు చెల్లించమని చెప్తే కూడా కోర్టు ప్రభుత్వం చెల్లించకపోతే మళ్ళీ కోర్టుకు పోతే రూ. 150,00,00,000 కట్టలేకపోతుర్రు కదా! ఢిల్లీలో ఈ హిమాచల్ ప్రదేశ్ భవన్ మొత్తం మీరు వేలం వేసి తీసేసుకోండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ చేసింది. అది ఎంత తలమానికం అంటే, ఒక రాష్ట్రానికి ఒక భవనం రాజధానిలో ఉంటే, దేశ రాజధానిలో ఉంటే, ఆ భవనాన్ని అమ్ముకోమని కోర్టు చెప్పిందంటే, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో ఎట్లాంటి సిట్యుయేషన్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక పెద్ద నిర్ణయం తీసుకుంది అక్కడ ప్రభుత్వం. అక్కడ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఏందంటే, టాయిలెట్ మీద రూ. 25 ట్యాక్స్. టాయిలెట్ ట్యాక్స్. మన ఇంట్లో 2 టాయిలెట్స్ ఉన్నాయనుకో, రూ. 50 కట్టాలి నెలకు. ఓ పెద్ద ఇల్లు అయితే 4, 5 ఉన్నాయనుకో కట్టాలి. ప్రతి ఇంట్లో ఒక్కటని ఉంటే రూ. 25 కట్టాలి. అంటే టాయిలెట్ ట్యాక్స్ వసూలు చేస్తామని నోటిఫికేషన్ జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తే మళ్ళీ వెనక ముందు పడి దాన్ని రద్దు చేసుకున్నారు. ఆ నోటిఫికేషన్ వెనకకు తీసుకున్నది ప్రభుత్వం. ఎందుకు ఈ సిట్యుయేషన్ అయితే హిమాచల్ ప్రదేశ్ అంటే సేమ్ మన దగ్గర ఇచ్చినట్టే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. అక్కడ 10 గ్యారంటీలు ఇచ్చిండ్రు హిమాచల్ ప్రదేశ్‌లో. 10 గ్యారంటీస్ ఇచ్చి దానిలో మన దగ్గర చేసినట్టే ఆదరాబాదరగా కొన్ని చేసిండ్రు. కొన్ని ఫ్రీ బస్సు పెట్టిండ్రు. తర్వాత కరెంట్ అన్నారు, సిలిండర్ అన్నారు. సేమ్ మన దగ్గరనే చేసినట్టే అవి కొన్ని చేసి ఇప్పుడు అవన్నీ మళ్ళీ తిరగబడ్డాయి. ఫ్రీ బస్సు లేదు ఇప్పుడు 50% బస్సు అంటున్నారు. తర్వాత ఆడ రూ. 300 యూనిట్లు కరెంట్ ఫ్రీ 150కి తగ్గించారు. అవి కూడా ఎత్తేసేటట్టున్నారు ఇవాళ రేపు. సిలిండర్ అయిపోయింది. అడుగు రూ. 500కి సిలిండర్ అన్నారా? రూ. 500 సిలిండర్ కాదు. 70% మీరు కట్టండి, 25% మేము కడతామంటున్నారు. ఇక చాలా స్కీమ్స్ అమలు చేయలేదు. ఇట్లాంటివి ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి అట్లాంటివి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ ఏవి అమలు చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం లేదు. వాళ్ళ జీతాలు ఎప్పుడొస్తావో, ఎప్పుడు రావో, ఈ నెల వచ్చే నెల వస్తాయి, వచ్చే నెల వచ్చే నెల వస్తాయి. అట్లాంటి పరిస్థితి అక్కడ మొత్తం అప్పులు కూడా దాటిపోయారు వాళ్ళు. అప్పులు సంవత్సరంలో చేయాల్సిన అప్పులను వాళ్ళు 6 మంత్స్‌కి, 7 మంత్స్‌కి చేసేసింది హిమాచల్ ప్రదేశ్. ఎందుకంటే లేదు, ఇన్కమ్ లేదు. ఇన్కమ్ లేదు. జనాల దగ్గర స్కీమ్స్ ఇస్తే కదా! జనాల దగ్గర నుంచి మళ్ళీ గవర్నమెంట్‌కి వచ్చే ట్యాక్స్‌ల రూపంలో అవి లేవు. అప్పు లిమిట్ దాటిపోయినరు. లాస్ట్‌కు ఇక రేపు ఇంకా దేని మీద ట్యాక్స్ చేస్తారో తెలవదు. టాయిలెట్ల మీద కూడా ట్యాక్స్ చేసే స్టేజ్‌కి వచ్చింది హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అంటే అర్థం చేసుకోవాలి. అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే నెక్స్ట్ తెలంగాణ ఏమైతుందో అర్థమైతలేదు. ఎందుకంటే ఇక్కడ 6 గ్యారంటీలు ఇప్పటిదాకా ఆదరాబాదరాగా ఒక ఫ్రీ బస్ తప్ప మిగతా స్కీమ్స్ పెద్దగా ఇంపాక్ట్‌గా అమలు చేయలేదు. కొన్ని స్కీమ్స్ అసలు లాంచే కాలేదు ఇక్కడ. ఇక్కడ కూడా సేమ్ 70% ఆల్రెడీ అప్పులు క్రాస్ చేసేసినాం. 70% చేసినాం. 6 మంత్స్‌కి 70% చేసినాం. 6 మంత్స్‌కి 50% కావాలి. ఇన్కమ్ అంతా పడిపోతుంది. రోజు రోజుగా మొత్తం గ్రాఫ్ డౌన్ ఉంది. ఇక వస్తదని ఆశ కనిపిస్తలేదు. జనాల నుంచి ట్యాక్సులు వస్తలేవు. మిగతా ఏవి ఇన్కమ్ గవర్నమెంట్‌కు రెగ్యులర్‌గా ఉండే సోర్స్ ఒక మందు తప్ప మిగతా ఏమి వస్తలేవు. ఇప్పుడు ఏది పెంచే పరిస్థితిలో లేరు. మందు ధరలు కూడా పెంచే పరిస్థితుల్లో లేదు గవర్నమెంట్ ఇప్పుడు. మొన్ననే గవర్నమెంట్ వచ్చింది అప్పుడే పెంచుతారు అంటారు కదా! కరెంట్ బిల్లులు పెంచే పరిస్థితుల్లో లేరు. ఏం అర్థమైతలేదు. ఇక్కడ కూడా మళ్ళీ అక్కడ టాయిలెట్ ట్యాక్స్ చూసిన తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో ఇక్కడ ఏం ట్యాక్స్ వేస్తారో అర్థమైతలేదు. ఇక్కడ ఇంకా కొత్త ట్యాక్సులు ఇప్పటిదాకా ప్రపంచంలో టాయిలెట్ ట్యాక్సులు ఎక్కడ వేయలేదంట. టాయిలెట్ ట్యాక్సులు లేవు. టాయిలెట్ అనేది మనిషి ప్రాథమిక హక్కు కదా! మనిషి బతకాలంటే అది అవసరం. దాని మీద ట్యాక్స్ ఇస్తారు ఎవరన్నా? అంతకుముందు జుట్టు పనంగా విన్నాం మనం. మనకు పన్ను ట్యాక్స్‌లు అంటే ఏమర్థమైతది? వ్యాటులు లేకపోతే పెట్రోల్ మీదనో, లేకపోతే ఎక్సైజ్ మీదనో, లేకపోతే వాటర్ ట్యాక్సో, కరెంటు ట్యాక్సో అనుకుంటాం గానీ టాయిలెట్ ట్యాక్స్ ఏసేంత భయంకరమైన నిర్ణయం అక్కడ ప్రభుత్వం తీసుకున్నదంటే అక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎంత దారుణంగా ఉందనేది అర్థం చేసుకోవాలి మనం. అది దలుచుకుంటే మన దగ్గర ఏమైతదని అర్థమైతలేదు. మన దగ్గర ఏమన్నా వీళ్ళు ఫైనాన్షియల్ క్రమశిక్షణ పాటిస్తున్నారా? పాటిస్తలేరా? 70% అప్పు వాడుకున్నారు అప్పుడే అంటే ఇన్కమ్
డ్రాస్టిక్గా పడిపోతుందంటే ఇక్కడ క్రమశిక్షణ అనేది ఏం లేదు. ఆర్థిక క్రమశిక్షణ అంటారు కదా! ఆర్థిక క్రమశిక్షణ ఏం పాటిస్తలేరు. అసలు ఏం జరుగుతది? ఏం జరగబోతుంది? 11 నెలలకే మనం ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నాం. ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా! ఏదో కుండలని వస్తే ఖాళీ కుండ ఓ ఖాళీ కుండలు కూడా లేవు. ఖాళీ కుండలను కూడా మొత్తం అమ్మేసే పరిస్థితికి వచ్చినాం మనం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఏం జరుగుతది? ఏమైతది? ఏం అర్థమైతలేదు అసలు. హిమాచల్ ప్రదేశ్ చూస్తే మాత్రం తెలంగాణలో ఎట్లా ఉంటది నెక్స్ట్ ఫ్యూచర్ మరి ఇంకో 4 ఇయర్స్ ఎట్లా ఉంటదనేది మాత్రం అర్థమైతలేదు. ఇన్‌కమ్ సోర్స్ ఏం లేదు. ఏమంటారు కదా! ప్రభుత్వ సంపద పెంచి జనాలకు పంచుతామంటారు చూడు. అసలు సంపద లేదు, పంచుడు లేదు. 2 లేవు ఇప్పుడు. ఎక్కడి నుంచి సంపద ఎక్కడి నుంచి ఉంది? లేదు. మళ్ళా జనాల దగ్గర నుంచి వసూలు చేయకపోతే చాలు. జనాలకు పంచడం కాదు. ఏవో ట్యాక్స్‌లని చెప్పి జనాల దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ గుంజుకోకపోతే చాలు. ఆ స్టేజ్‌కి వచ్చింది ప్రభుత్వం. పెంచాలంటే భయం, ఇవ్వాలంటే లేవు. కాబట్టి ఆ టాయిలెట్ ట్యాక్స్‌లను చూసిన తర్వాత మన దగ్గర ఎట్లాంటి ట్యాక్స్‌లు రాబోతున్నాయి? ఏం చేస్తది గవర్నమెంట్ ఏం ఆలోచిస్తది? ఎందుకంటే ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని వారానికి 3 రోజులు మీటింగ్ పెట్టుకొని పెంచండి, ఇన్‌కమ్ పెంచండి అంటున్నారు. వాళ్ళేమో మాతోని ఎట్లయితే అది మొత్తం నాశనం చేసి పడేసి ఇప్పుడు పెంచండి అంటే మేమేం చేయాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏడికెళ్ళి పెంచాలి? ఉత్తగా బూతులు మాట్లాడకుండా పోతే పెరుగుతదా రెవెన్యూ? ఊరికే రాజకీయాలు చేసుకుంటూ పోతే పెరుగుతదా? ప్రశాంతంగా అసలు పరిపాలన మీద దృష్టి పెడితే రెవెన్యూ పెరిగితే అప్పుడు ఏదైనా పనికొస్తా గానీ లేకపోతే మాత్రం ఆ టాయిలెట్ ట్యాక్స్ కన్నా దారుణమైన ట్యాక్స్‌లు మనం కూడా భరించాల్సి వస్తదేమో లాస్ట్‌కి ఒకనాడు అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.